హాయ్, వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. అయితే ఇప్పుడు మనం అమరావతి పునర్నిర్మాణ సభ దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు ఇప్పుడు తుళ్ళూరు రైతులు అయితే ఉన్నారు. ఎవరైతే ఇక్కడ భూములు అమరావతి రాజధాని కోసం త్యాగం చేశారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ మాటలు. మేము చంద్రబాబు గారిని నమ్మి భూములు ఇచ్చాము. ఆయన బాగా చేస్తారని బాగా ఆశిస్తున్నాము. అందుకని మోడీ గారు ఈరోజు వచ్చి మాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అమరావతిని పునః ప్రారంభం చేస్తారు కాబట్టి ఇక అమరావతికి ఎదురు ఉండదని 5 ఏళ్ళు మేము 2019 నుంచి 23 వరకు చాలా కష్టాలు పడ్డాము. ఇప్పుడు ఇంకా ఎదురు లేదని బాగా ఆశిస్తున్నాం. బాబు గారి మీద బాగా నమ్మకం ఉంది మాకు. గత 5 ఏళ్ల పాటు కూడా మీరు ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందులు కదా మేడం. అసలు మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పటిదాకా పనులు ప్రారంభం కాలేదు అనుకున్నాము. ఇట్లా మోడీ గారిని పిలిచి పునః ప్రారంభం ఇవన్నీ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు చాలా మాకు నమ్మకం కూడా కుదిరిందండి. చారిత్రాత్మకంగా అమరావతి నిలిచిపోతుందని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. అయితే గత 5 ఏళ్ళు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మేడం? చాలా ఇళ్లలో బయటికి రాని ఆడవాళ్ళం మేము రోడ్లెక్కి చాలా జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. 5 ఏళ్ళు ధర్నాలు చేసి చరిత్రలో ఎవరు ఇంతవరకు అన్నేళ్లు ధర్నాలు చేశారు గారు. మేము చాలా కష్టాలు పడ్డాము. ఆ కష్టాలకి ఇంకా జీవితంలో మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాం. రైతులు ఇన్నేళ్ల పాటు చేసిన ధర్నాలకు ప్రతిఫలం ఈ రోజు వచ్చిందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా వచ్చిందండి. మేము 10 ఏళ్ళు అవుతుంది భూములు ఇచ్చి. తప్పకుండా ఇప్పటికి మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నామండి. వచ్చింది. అమరావతి రైతుల త్యాగం ఫలించిద్దని తప్పకుండా నమ్ముతున్నాం. అయితే ఈ సభకి గతంలో లాగే నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వస్తారు. దీనిపైన మీ అభిప్రాయం ఎలా ఉంది? అలాగే మీ ప్రాంత ప్రజలు ఎలా కోరుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం మాకు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కూటమి కలవటానే ఇంకా ప్రజల్లో బాగా బలం వస్తుందని మేము చాలా బాగా నమ్ముతున్నాము. ముగ్గురు కలిస్తేనే కదా బాగా ఇంకా ఈ పార్టీలు బాగా నిలబడతాయి అని, మా అమరావతి కూడా ఎదురు ఉండదని మేము అనుకుంటున్నాం. అయితే ఈ రోజుతో అమరావతి దశ దిశ మారబోతుందా? తప్పకుండా మారబోతుందండి. దశ దిశ అమరావతి తప్పకుండా మారబోతుంది. తొందరలో అమరావతికి ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్టు, రైలు మార్గం, ఇంకా చాలా పెద్ద ప్రాజెక్టులు, సచివాలయం, శాశ్వత సచివాలయం ఇవన్నీ ఉంటే మాకు చాలా ఫ్యూచర్లో 10 ఏళ్ళకి ఇంకా బాగుంటుందని నమ్ముతున్నాం. అంటే గత 10 ఏళ్ళగా కూడా ఎప్పుడైతే తెలంగాణ నుంచి మనం విడిపోయామో ఆంధ్రప్రదేశ్ ఒక అనాథలా మారింది, ఒక రాజధాని లేని అనాథ. మళ్ళీ ఈ పునర్నిర్మాణం ద్వారా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఎలాంటి అభివృద్ధి అంటే ఇంకా చట్టబద్ధంగా ప్రతిదీ చట్టబద్ధంగా తీసుకొచ్చి ఆయన ఇంకా మీకు ఎదురు లేకుండా చేస్తామని మొన్న చంద్రబాబు గారు మా రైతులకి హామీ ఇచ్చారు. అలాగే ఇంకా ఎదురు ఉండదని మేము తప్పకుండా కోరుకుంటున్నాం. ఎలా భావిస్తున్నారు మేడం అమరావతి పునర్నిర్మాణం? అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీ అమ్మ, చాలా హ్యాపీ అంటే ఒక మాటల్లో చెప్పాలంటే 5 ఏళ్ల వినాశనం తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకుంది. సో చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అంటే ఈ క్షణం కోసమే 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే అమరావతి ఎంత గొప్ప రాజధాని అవుతుందని 2014 నుంచి 19 వరకు మనం ఊహించుకున్నామో, 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని అంతా నాశనం చేశాడు. 3 రాజధానులు 3 ముక్కలు అట్లా ఆడి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారు, అమరావతికి మళ్ళీ ఎప్పుడు పూర్వవైభవం తీసుకొస్తారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఒక దేశంలోనే ఇది ఒక గొప్ప రాజధాని కాబోతుంది త్వరలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అంటే గత 5 ఏళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మేడం అమరావతి? ఎలాంటి ఇబ్బందులు అంటే అది దేశం మొత్తం చూసింది. మహిళలని కూడా చూడకుండా అమరావతి కోసం వాళ్ళ పూర్వార్జిత నుంచి వస్తున్నటువంటి ఆస్తులను కూడా మన రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆ రాజధాని కోసం రైతులు ఏ విధంగా త్యాగం చేసి రాజధానికి భూములు ఇస్తే, స్వతంత్రంగా స్వతహాగా వాళ్ళకి భూములు ఇస్తే వాళ్ళని ఎన్ని తిప్పలు పెట్టారు, ఎన్ని బాధలు పెట్టారు. పోలీసుల చేత లేడీస్ అని కూడా చూడకుండా అమరావతి రైతుల్ని ఈడ్చి కొట్టించారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, అమరావతి అన్నారు. ఇలా ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు కూడా పెట్టారు. తర్వాత ఈ అన్ని బాధలు అనిపించిన తర్వాత ఇంత మంచి క్షణం కోసం మనం ఎలా ఎదురు చూస్తున్నామో ఆ క్షణం రానే వచ్చింది. అందువల్ల చాలా సంతోషం. అమరావతి రైతులు కృషికి తగ్గ ఫలితం వచ్చిందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ నాయకత్వాన్ని చూసి నమ్మి వాళ్ళు భూములు ఇచ్చారో ఆ నాయకత్వంలో ఈ రోజు ఒక గొప్ప రాజధాని కాబోతుంది. అతి త్వరలోనే
ఒక 3-4 సంవత్సరాల్లోనే ఇది దేశ రాజధానికి సాటిగా మన అమరావతి మన రాష్ట్ర రాజధాని కాబోతుంది. చంద్రబాబు గారి నాయకత్వం మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? అసలు ఎలా ఉండబోతుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే అది 40 ఏళ్ల చరిత్ర అయింది ఆయన రాజకీయ జీవితం. ఒక విజనరీ లీడర్ అయిన ఇప్పుడు హైదరాబాద్ ని మనం చూస్తే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్. అప్పట్లోనే రాళ్లలో రప్పల్లో ఉన్న ప్రాంతాన్ని చూసి అందరూ ఇక్కడ హైటెక్ సిటీ అంటున్నాడు ఏంటని చంద్రబాబు నాయుడు గారిని వింతగా మాట్లాడుకున్న రోజుల నుంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ హైటెక్ సిటీ ద్వారా వచ్చిన ఆదాయమే నడుపుతుందంటే ఒకసారి ఆయన విజనరీ ఎలాంటిది అనేది మనకి దేశం మొత్తం తెలుసు. అమరావతి పునర్నిర్మాణం మరొకసారి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, చంద్రబాబు నాయకత్వం ఎలా భావిస్తున్నారు? చాలా ఆనందంగా భావిస్తున్నామండి. మా మోదీ గారు వస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇంకా డెవలప్ అవ్వాలని, మేము బాగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. అంటే గత 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మీరైతే చాలా ఇబ్బందులు పడ్డారండి. ధర్నాలు చేసాము, తిరిగాము, చెందాము. మేము అది మా కోరిక నెరవేరిందండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట నిలబెట్టారని నమ్ముతున్నారు? ఆ నమ్మకమేనండి మాకు. అంటే అమరావతి రైతులకు గత 5 ఏళ్ల పాటు ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు. అయితే వాటి కృషి ఫలితం ఈరోజు జరిగి అయిందని మీరు నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. బాబు గారు ఈ పనులను చేస్తారని మేము ధర్నాలు చేసి అరెస్ట్ అయినప్పుడు ధర్నాలు చేసి ఆయన వచ్చేదాకా మేము ధర్నాలు చేసి అమరావతి పునర్ప్రారంభం మరొకసారి చంద్రబాబు గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు వచ్చి కార్యక్రమం చేపడతారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఇది రాజధాని అంటే రాజధాని కాదు, మొదట పూర్వం మన ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర బ్రిటిష్ పాలన కాడి నుంచి మన ఆంధ్ర వాళ్ళు మన పాలన అని ఎలా గెలుచుకున్నారో ఇప్పుడు మన చంద్రబాబు గారు మళ్ళీ అదో బ్రిటిష్ పాలన పారదోలి మన ప్రభుత్వంగా తీసుకొస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు కూడా అమరావతి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మహిళలు కానీ ఇబ్బందులు అంటావా, అవి చాలా ఉన్నాయి. అది ఒకటి కాదు, 2 కాదు. ఒక పిల్లల నుంచి భవిష్యత్తు మన బాబు గారు ఎంత ముందు జాగ్రత్తతో ఆలోచిస్తున్నారంటే చిన్నత్వమే, పెద్దత్వమే. ఆ గౌరవం కూడా తను ఇవ్వలేదు. తను వేసిన ఆలోచన కూడా ఇలువ ఇవ్వలేదు. ఎందుకు వేశారు, తను ఎందుకు అన్నారు, ఎందుకు అమరావతి అని పెట్టాడు అన్న ఆలోచన ఉండాలి. పోనీ మన తండ్రికి ఇలుస్తాం ఇంటో చెప్పిన మాటకి. 4 సార్లు చెప్పినప్పుడు కాకపోయినా ఒకసారి ఒక మాటలన్నా మనం వింటాం. మరి ఎందుకు చెప్తున్నాడు నానా అని ఆలోచిస్తాం. మనం ప్రభుత్వానికి ఇంత రాజధాని అని పేరు పెట్టాడు కదా, అప్పుడు ఒక్కసారన్నా ఆలోచించాలి కదా. 3 ముక్కల ఆట ఆడేశాడు కానీ మళ్ళా అది విఫలం చేశాడు. అదన్నా సఫలం చేశాడా? లేదు. రాజధాని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది ఇందులో. ఇప్పుడు మా అన్నగారు పోయారు, మా జగన్ అన్నగారు అంటారు ఏమిచ్చారు? అమ్మఒడి అంటే 15,000 ఇచ్చాడు. తాతఒడి, అమ్మఒడి ఇవన్నీ ఏమన్నా ఉపయోగం ఉన్నాయా? 45 ఏళ్ళ వాళ్ళకి పని చేసుకున్నాం చక్కగా. ఎందుకు ఆ డబ్బులు? మనకేం అవసరం లేదు కదా. మన పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు మన పిల్లలు చదువుకోవాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? లండనో, అమెరికానో, ఆఫ్రికానో ఇవన్నీ వెళ్లాల్సిన అవసరం ఏంటి మనకి? ఇక్కడ కాలేజీలు పెట్టుకోవచ్చు, కంపెనీలు పెట్టుకోవచ్చు, చాలా ఉంటాయి. మనం ఇంతవరకు హైదరాబాద్ ని ఎలా చేశాడు మన బాబు గారే కదా, అది తెలుసుకోవాలి కదా. అది కూడా లేదు, ముందు జాగ్రత్త అనేది లేదు. కానీ జనం మాత్రం చెప్పును కొట్టినట్టు భలే బుద్ధి చెప్పారు, బాగా మంచిగా నడుచుకున్నారు. ఒక్కసారి మనం గుంతలో పడ్డాము, మళ్ళీ మనమే పైకి రావాలి అన్నట్టుగా ఆలోచన చేసుకున్నారు. అది కూడా ముందు మీదట కూడా చేసుకొని ఇకనైనా మన అమరావతి పూర్తయ్యేంత వరకు రాజధాని కావాలి, మనకి అంతా కావాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఇది ఇంతతో పోయేది కాదు. మన పిల్లల భవిష్యత్తు ఎంత ఉందో తెలియదు. ఇది ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఎంతవరకు వెళ్ళుతో తెలియదు. అది అనే దృష్టిలో పెట్టుకొని అలాంటి మేధస్తులని ముందుకు తీసుకురావాలి మనం. అది ప్రజల హక్కు. అది తెలుసుకొని ఇలాంటి బాబు గారి అలాంటి వాళ్ళని మనం నడిపించాలి. అయితే అమరావతి రైతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోకుండా మొట్టమొదటిసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన మీద నమ్మకంతో మీరు భూములు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక చీకటి రోజులు వస్తాయని మీరు గ్రహించారు? ఇప్పుడు గ్రహించలేదు, కానీ అది చేసింది ప్రజలే కాబట్టి దానికి కూడా తెలుసుకొని నడుచుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వం ఎలా ఉంది? మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉంది. ఇది ఎండ కాదు, రాత్రి కరుణిచ్చి వాన కురిసిందంటే అది కూడా వాతావరణం కూడా ఎంత ఆనందంతో పొంగిపోతుందో అని తెలుసుకోవాలి. అంటే రాబోయే భవిష్యత్ తరాలకు చంద్రబాబు గారి నాయకత్వం ఎలాంటి కార్యక్రమాలు, అంటే పరిశ్రమలు కానీ లేదంటే అభివృద్ధి కానీ ఎలా ఉండబోతుంది? చాలా ఉన్నాయి. మన పిల్లలు మన దగ్గరే ఉంటారు. ముందు మెయిన్ మన పిల్లల దగ్గరే మనం ఉంటాం.
తల్లిదండ్రి ఇలువేంటో తెలుస్తుంది. మనల్ని వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు. ముందు మెయిన్ అది తెలుసుకోవాలి. ఇవాళ మనం ఒంటరి వాళ్ళం అవుతున్నామంటే అలా ఎందుకు అవుతున్నాం? మనకి వాళ్ళ భవిష్యత్తు ఇవ్వలేమేమో అని భయం వేసి మనం పంపిస్తున్నాం. ఇంకా మీదట ఆ అవసరం రాదు. మన పిల్లలు మన దగ్గరే ఉంటారు. అంటే బాబు గారు ఒక భరోసాగా ఉంటారని మీరు అంటున్నారు. 100% నమ్మకంతో ఉంటున్నాం. మరి ఆ బాబు గారి కొడుకైన నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? నేర్చుకుంటారు. బాబు గారు కొడుకు కూడా చాలా వరకు ఎంత అభివృద్ధిలోకి వచ్చేది ఏంటి అనేది తను తెలుసుకుంటాడు. అంటే చిన్నత్వం కదా, అన్ని నేర్చుకుంటాడు. ఆ లైన్ లో ఉన్నోళ్ళు అదే అడుగులో నడుస్తారు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎలా ప్రభుత్వం అనేది అంటే ఒక్కళ్ళం కాదు, అందరం కలిస్తేనే అది కుటుంబం అన్నది సమాధానం. కూటమి అంటే ఇద్దరు కాదు, కుటుంబం అందరూ కలిస్తేనే కుటుంబం. ఇది మన కుటుంబం, కూటమి మన కుటుంబం.